రోజు ప్రార్థనా శ్లోకంతో స్టార్ట్ చేస్తామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ సమారంభాం నరసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతం వందే గురు పరంపరాం. గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విభుధ నివహ సేవ్యం యోగ మార్గాధిరూఢం శరణముపగతానాం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయండి. దాంట్లో మొదటి అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం నేర్చుకుందాము. ఒక శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 3 సార్లు చదువుదామండి. అట్లా 4 పాదాలు అయిన తర్వాత మళ్ళీ 1, 2 కలిపి 3 సార్లు, 3, 4 కలిపి 3 సార్లు, మళ్ళీ మొత్తం శ్లోకం కలిపి 3 సార్లు అలా నేర్చుకుందామండి. మా గురువు గారు మాకు అలానే నేర్పించారు, నేను మీకు అలానే నేర్పిస్తున్నాను. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః 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 మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓకేనండి, ఫస్ట్ శ్లోకం నేర్పించాను. అందరూ నేర్చుకోండి. ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈరోజు ఒక శ్లోకం చాలండి. రేపు మళ్ళీ సెకండ్ శ్లోకం సంజయ్ ఓవాస్తో స్టార్ట్ అవుతుంది. రేపు సెకండ్ శ్లోకం పోస్ట్ చేస్తానండి.